ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. सुब्बाराव गाరు సార్ సార్ ఒకసారి సార్ అన్న అలా ఉండండి, ఎవరు కాదు అలాగే ఉండండి. మీరు మైక్ అక్కడే ఉండండి, మైక్ అక్కడే ఉండండి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, విశాఖకు డేటా సెంటర్ తీసుకొచ్చిన విశాఖకు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ జాబు రావాలంటే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన జాబు రావాలంటే లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖ సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన కూటమి నాయకత్వం, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన నాయకత్వం, విశాఖ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వం, విశాఖ గూగుల్ డేటా తీసుకొచ్చిన లోకేష్ నాయకత్వం, విశాఖ గూగుల్ డేటా సెంటర్
ప్రపంచంలోనే రెండవ గూగుల్ కంపెనీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 1,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో గూగుల్ కంపెనీని ఆర్ఎన్ఎస్లో కష్టపడి నారా లోకేష్ గారు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. ఇందులో 1,88,000 మంది నిరుద్యోగులకి అవకాశం వస్తుంది. ఎందువల్లంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అందులో భాగంగానే విజయనున్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో మరి మన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కష్టంతో ఈ రోజు గూగుల్ కంపెనీని తీసుకొచ్చి విశాఖలో ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్వెస్ట్మెంట్లు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, వందల వేల కోట్ల కంపెనీలన్నీ కూడా తెలంగాణకి షిఫ్ట్ అయిపోయినాయి. అదేవిధంగా మళ్ళీ ఒక నమ్మకం, ఒక కష్టం, ఒక ట్రస్ట్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఉంటుందని చెప్పి ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో ఈవేళ రాష్ట్రానికి మరి పరిశ్రమలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ గారికి మరి దూరదృష్టితో మరి దీనికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏదో సమయ సందర్భం నుంచి బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్ గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంది. అర్థమైందా? అదే సార్, గతంలో ఫైర్ బ్రాండ్ ఉండేవారు, నేతలతో ఏదైనా వచ్చినా కార్యకర్తలు ఏమొచ్చినా సరే ఫుల్లో పడిపోయేవారు. గతంలో కూడా మిమ్మల్ని కర్మ అని చెప్పి ఆయన అన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు వచ్చాను ఒక ఆడియో మిమ్మల్ని జీరో చేస్తానని చెప్పి ఒక ఆడియో వస్తుంది. అసలు ఏం ఎలా చూడాలి? చెప్తానండి, నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి. నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగి అన్నారు, ఆగాం. వర్మ పనిచేయన్నారు, పనిచేశాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాల రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో కర్మ అంటే నాకేంటి, ఎవరో పనిచేయడం గడ్డిపరగా వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. రెండవది, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా చేరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఈవేళ 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే
ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత, పార్టీ క్రమశిక్షణ, నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడు పనిచేస్తాడు. అంతేగాని వర్మకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు. నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నేను ఈ విషయాలు ఎట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. నాకు ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ ఒకటే బాట, చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాను. ఇది మౌనం అన్నది కాదు. ఇది వీళ్ళ మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించుకుని మాట్లాడాలని అవసరం నాకు లేదు. నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. నేను 24/7 సర్వీస్ పనిచేసే కష్టపడి వ్యక్తి. అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంచేత నేను ఎవరు ఏమన్నా సరే, నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించే పరిస్థితి లేదు. రెండోది మాకు ఏంటంటే క్లియర్ గా ఈ రోజు గూగుల్ కంపెనీ వచ్చింది. ఇటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యువగలం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు, ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం. అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక. అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే. అందరికీ నమస్కారం. నేను పెడతా రాత్రి లింక్